శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక సంస్కారము. సార్వజనీనమైన ప్రతి జన్మము నిష్ఠుర దీక్షబద్ధమై పర్వపు శాంతి సూత్ర పరిపాలన లక్ష్యమటంచు తాల్మితో నిర్వహణము నిక్కమగు నియమముగా మదినించి నిచ్చలు శర్వుని నమ్మి సంఘమున శాశ్వత నామము నిలుపుకోవలెన్. మిత్రులారా, ఈ పద్యభావము సహజమైనటువంటి సార్వజనీనమైన అంటే సహజమైన ప్రతి జన్మము నిష్ఠుర దీక్షబద్ధమై అంటే మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన జన్మ గురించి మనం ఆలోచించేటప్పుడు నిష్ఠురమైనటువంటి కఠినమైనటువంటి ఒక ఆలోచనతో నిచ్చలు ఎల్లప్పుడూ పర్వపు శాంతి సూత్ర పరిపాలన లక్ష్యమటంచు. పర్వము అంటే పండుగ. పండుగ రోజు మనం ఎంత సంతోషంగా పనిచేస్తామో ఆ విధంగా ఆ సూత్రాన్ని లక్ష్యముగా పెట్టుకొని తాల్మితో అంటే ధైర్యంగా నిర్వహణము నిక్కమగు నియమముగా. ఈ నిర్వహణము అంటే నియమము. ఈ నియమాన్ని మనం పద్ధతిగా మది నుంచి నిచ్చలు మనసులో తలచి, మది అంటే మనసులో తలచి, నిచ్చలు ఎల్లప్పుడూ మది నుంచి నిచ్చలు శర్వుని నమ్మి, శర్వుడు శివుడు, శర్వును నమ్మి సంఘమున శాశ్వత నామము నిలుపుకోవలన్. ఈ మంచి పనులు చేసుకుంటూ ఈ జీవితంలో ఏ ప్రతికూలమైనది ఆకాంక్షించకుండా అన్నీ ఒక లక్ష్యం పెట్టుకొని పరిపాలన అంటే రక్షణగా ఒక పర్వదినంలాగా రోజును గడుపుకుంటూ ఒక మంచి నియమంతో శివుణ్ణి ప్రార్థిస్తూ నీకు కావలసిన దాన్ని తీసుకుంటే ఇలాగా శాశ్వతమైనటువంటి నీ పేరు నిలబడిపోతుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.